నేనిప్పుడు ఇలా ఉన్నానేమో గాని చిన్నప్పుడు నేను చాలా సంతోషంగా ఉండేవాడిని. ఆ సంతోషానికి హద్దులే ఉండేవి కావు. నేను ఎలా ఉండేవాడినంటే అలా నాకు తెలియనట్టుగా చాలా రోజులు గడిచిపోయాయి. అలాగే సంతోషంగా ఉండేవాడిని. ఒకరోజు ఒక అమ్మాయిని చూశాను. అప్పటి వరకు ఎవరికి భయపడని నేను ఏదో నా వెనక వస్తున్నట్టు, నన్ను తరుముతున్నట్టు అనిపించేది. నాకు తెలియనట్టుగా ఆ అమ్మాయి నా బొమ్మ గీసేది. తనకు తెలియనట్టుగా నేను ఆ అమ్మాయి బొమ్మ గీసేవాడిని. ఒకరోజు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయాలనిపించింది. నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. అలా చాలా రోజులు గడిచిపోయాయి. ఒకరోజు మేము గీసిన పెయింటింగ్ హాల్లో పెట్టారు. హఠాత్తుగా ఒకరోజు ఆ అమ్మాయి పెయింటింగ్ చూసింది. జనాలు కూడా ఆ పెయింటింగ్ చూసి ఆశ్చర్యపోయారు. ఆ పెయింటింగ్ నేనే అక్కడ పెట్టానని అమ్మాయికి సేగలు చేశాను. ఆ అమ్మాయి నన్ను చూసి వెళ్ళిపోయింది. ఇలా నాకే ఎందుకు జరుగుతుందని ఆలోచించాను. అప్పుడు నాకు ఏమీ అర్థం కాకపోవడంతో టైం మిషన్ తయారు చేయాలనుకున్నాను. ఆ టైం మిషన్ తయారు చేస్తే ఏమవుతుందో ఏమో గాని నాకు కూడా తెలియదు. కానీ ఆ టైం మిషన్ పూర్తి చేశాను. ఎవరినైతే నేను చూడకుండా ఉన్నానో అమ్మాయి కంట తడి పెడుతూ మళ్ళీ కనిపించింది. ఒకరోజు ఆ అమ్మాయి నేను హోటల్లో కలిశాను. నేను ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాను. ఆ అమ్మాయి నాకు నీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ నవ్వుతూ అనేసింది. అప్పుడే గ్యాంగ్స్టర్స్ బాంబులు పేలుతూ వచ్చేశారు. అంతలోపే నా ఫ్రెండ్ కార్ తీసుకొచ్చి నన్ను తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ ఏం జరుగుతుందో ఒక్క నిమిషంలో నాకు అర్థం కాకుండా అయిపోయింది. నా ఫ్రెండ్ నన్ను కారులో తీసుకువెళ్ళిపోవడంతో ఆ అమ్మాయికి ఏం జరిగిందో ఏమో తెలియలేదు. ఆ అమ్మాయి ఎందుకోసం బాధలో ఉందో, హఠాత్తుగా అక్కడి గ్యాంగ్స్టర్స్ ఎందుకు వచ్చారో, అప్పుడే నన్ను కారులో నా ఫ్రెండ్ ఎందుకు తీసుకువెళ్ళిపోయాడో, నేను ఎందుకు టైం మిషన్ చేయాలనుకున్నాను, నా యథార్థ గాథ మీకు తెలియాలంటే నా లైఫ్ స్టోరీ మీకు తెలియాలి.